హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. శరన్నవరాత్రుల్లో ప్రజలు అత్యంత భక్తి నిష్ఠలతో దుర్గామాతను పూజిస్తారు. రోజుకో అలంకరణతో అమ్మవారికి ఇష్టమైన పుష్పాలతో పూజించి నైవేద్యాలు పెడతారు. ఈ ఏడాది శ్రీ బాల త్రిపుర సుందర అవతారంతో అమ్మవారు మొదటి రోజు పూజలు అందుకున్నారు. ఇక రెండవ రోజు అమ్మవారిని గాయత్రీదేవి అవతారంలో పూజిస్తారు. అన్ని మంత్రాలకు మూలం గాయత్రీదేవి అమ్మవారు. అమ్మను ఆరాధిస్తే జ్ఞానం సిద్ధిస్తుంది. ఈ మంత్రం జపిస్తే చతుర్వేదాలు చదివిన ఫలితం కలుగుతుందట. అమ్మవారు ఈరోజు నారింజ రంగు చీరలో దర్శనమిస్తారు. తామర పూలతో అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా పులిహోరను సమర్పించాలి. ఈరోజు ఎర్రటి గాజులు దానం చేస్తే ఎంతో మంచిది. ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి తేజస్సు పెరుగుతుంది. ఇక మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో కనిపిస్తారు. సకల జీవులకు అన్నం ఆధారం. కాశీ విశ్వేశ్వరుడు ప్రియ పత్నిగా అన్నపూర్ణాదేవి విరాజిల్లుతోంది. అన్నపూర్ణాదేవిని పూజిస్తే తిండికి లోటు ఉండదు, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అమ్మవారు ఈరోజు గంధం రంగు చీరలో దర్శనమిస్తారు. తెల్లని పుష్పాలతో పూజిస్తారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి వడలు నైవేద్యంగా పెడతారు. ఈరోజు అన్నదానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మినపవడలు కానీ పెసరవడలు కానీ ఏ వడలైనా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇక రేపటి అమ్మవారి అవతారం గురించి, అమ్మవారికి పెట్టే నైవేద్యం గురించి తెలుసుకుందాం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.